శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొండగట్టు నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో, పర్యవేక్షక క్యాడర్లో, సహాయ కార్యనిర్వాహకారి క్యాడర్లో వివిధ ఉద్యోగులు వాళ్ళ అనుభవ దృష్ట్యా ఈ దేవస్థానంకి బదిలీ మీద రావడం జరిగింది. 2 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందిన ఉద్యోగులు ప్రస్తుతం యాదగిరిగుట్ట దేవస్థానం స్వయం ప్రతిపత్తి పొందినందున ఈ దేవస్థానం నుంచి బదిలీపై వారి మాతృ సంస్థకు వెళుతున్న సందర్భంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన కార్యాధికారి శ్రీమతి రమాదేవి గారు వారికి ప్రస్తుతం రిలీవింగ్ ఆర్డర్స్ అందజేస్తారు. మరియు తదుపరి ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన ఉద్యోగులతో వారికి ఉన్నటువంటి అనుబంధం కానీ, ఆప్యాయత కానీ, ఆత్మీయత గురించి శ్రావణ్ కుమార్ గారు, ఇతర ఉద్యోగులు, మా ఈఓ గారు అందరూ మాట్లాడతారు. ప్రస్తుతం మా శ్రవణ్ కుమార్ గారిని ముందు మాట్లాడాల్సిందే కోరుచున్నాం. ఈ రిలీవింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈఓ గారికి, ఈ గారికి కాదు మాకు 23 నెలలు అయినటువంటి అయితే సమయం తెలియట్లేదు. అంటే ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. వేములవాడలో మేము చేసినటువంటి మా సిబ్బంది చాలా కానీ అందరూ అన్నదమ్ములుగా కలుపుకొని తీసుకున్నారు. అర్చకులు కూడా మాతో చాలా కోఆపరేషన్, ఈవో వచ్చినటువంటి ఈవో అందరూ కూడా. కాకుండా ఏంటంటే లాంగ్ 2 years అవుతుందని ఒక ఉద్దేశంతో మాకు తప్ప ఇంకోటి ఏంటంటే మళ్ళీ తప్పకుండా ఇక్కడ శివరాత్రి కానీ టెంపుల్ ఓపెనింగ్కి తప్పకుండా మమ్మల్ని డ్యూటీ చేయించుకొని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మెడగాని తప్పకుండా అట్టి అవకాశం మేము రావాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరి తరఫున చెప్తున్నాను. ఇంకోటి ఇక్కడ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తమ్ముళ్ళు అందరూ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము పేరు పెట్టి పెంచుకోలేదు, అన్న తమ్ముడు అనే పెంచుకున్నాం తప్ప ఇక్కడ వచ్చిన చాలా మంది నాకు తమ్ముళ్ళు అన్నలు చాలా మంది పచ్చవేరు నాకు. కాబట్టి ఇదే అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. బాగున్నాం మేడం. వీళ్ళ సహకారంతో 2 శివరాత్రులు, 2 సమ్మక్కలు ప్లస్ ఒక సమ్మక్క మెయిన్ సీఎం ప్రోగ్రామ్ అది కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ చేసాం. ప్లస్ ఇంకోటి భీమేశ్వరాలయం ఈ వర్క్స్ ఇవన్నీ కూడా మనం ఇది చేసాం. అందులో మాకు ఇంజనీరింగ్ సైడ్ మైపారెడ్డి గారిది చాలా సహకారం ఉంది. వాళ్ళు చేసాం. ఎంత చేసినందుకు మాకు ఆ కోఆపరేట్ చేసినందుకు మాత్రం వారికి ధన్యవాదాలు. ప్లస్ మన వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మీరు రిలీవ్ అయి చెప్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ మీ కోరిక నెరవేరినందుకు కూడా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉంటుంది మేడం. కాబట్టి నాకు మీ అందరూ ఆయుర్వేదంతో ఉండాలని మా రాజరాజ స్వామిని ప్లస్ మీ నరసింహస్వామిని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. యాదగిరిగుట్టలో కూడా మంచి అనుభవాలని అక్కడ ఈ గారు చెప్పినట్టుగా మాకు కూడా కుంభ సంప్రోక్షణ అనేది ఒక అద్భుతమైనది, ఒక మెమరీ అని. ఆ టైంలో మేము అక్కడ ఉండడం, అందులో నేను టెంపుల్ వెయ్యి ఉండడం కూడా నాకు ఒక మంచి అనుభూతి, అదృష్టం. కానీ ఇప్పుడు రిలీవ్ వచ్చినప్పుడు నేను కూడా చాలా బాగానే వచ్చింది యాదగిరి నుంచి. ఎందుకంటే అక్కడ అందరితో మంచి అనుబంధం ఉంది. అందరూ కూడా మమ్మల్ని పాజిటివ్గా ఇస్తున్నారు, మాకు చాలా కోఆపరేట్ చేశారు. మేము అక్కడ వాతావరణానికి అలవాటు అయిన వరకు కూడా చాలా బాగా సహకరించారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కూడా మంచిగా అక్కడ దేవస్థానం అభివృద్ధిలో పాల్గొనాలని వాళ్ళ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఫోటో తర్వాత కూడా అట్లే ఉంటే మన మహిళా ఉద్యోగులందరూ మీకు చిన్న సత్కారం చేస్తారు. ఒకసారి మన అధ్యక్షులు గారి రిక్వెస్ట్ మేరకు మహిళా ఉద్యోగులందరూ మీకు అదే ధన్యవాదాలు సత్కరిద్దాం అనుకుంటున్నారు. దయచేసి అలాగే ఉన్నాడు అందరూ. ఓకే పెట్టాలి. తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ఇట్లా అనే అవకాశం కొంచెం తగ్గిపోతుంది. ఇంట్లో ఎవరన్నా అనుకుంటారేమో తెలియదు కానీ మన దగ్గర శివకేశవులని మన దగ్గర ఉంది. ఇక్కడ హరిహర క్షేత్రం కింద మనం కొలుస్తున్నాం కాబట్టి మన స్వామివారు అక్కడ కనబడుతున్నారు. వారందరి ఆశీస్సులతో మీరందరూ కూడా ఈరోజు 12వ తారీఖు అంటే యాదాద్రి దేవస్థానం తరఫున గత 23 నెలలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా తిరిగి వెళ్తున్నారు. వీడ్కోలు సభ అనొచ్చు లేదా, కానీ మాకు కొంచెం బాధాకరంగానే ఉంది. నేను కూడా గత 10 నెలల నుంచి చేస్తున్నాను.
ఒక్కొక్కరు అంటే ఈ ఎండోమెంట్ అని చెప్పాలి తప్ప యాదగిరిగుట్ట అని కానీ కొండగట్ట అని కానీ కొమరవెల్లి అని కానీ లేదా వేములవాడ అని కానీ డిఫరెన్షియేట్ చేసుకోకూడదు. అందరూ ఉద్యోగులు సమానం. ఆ యూనిటీ ఎప్పటికీ మీ లోపల ఉండాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతూ 23 నెలలు ఇక్కడ ఉండి ఎన్నో కష్టాలను పడి వాళ్ళు ఇక్కడ శ్రమించి మన దేవాలయం అభివృద్ధిలో భాగమయ్యారు. అంటే ఆ అభివృద్ధి చెందడానికి మనం ఎంతో కొంత చేస్తేనే స్వామివారి అభివృద్ధిలో బయట నుంచి ఎన్ని ఫండ్స్ వచ్చినా ఏమొచ్చినా దేవాలయ ఉద్యోగుల పాత్ర కీలకమైనది. ఎందుకంటే మనం అక్కడి నుంచి ఖాళీ చేసి ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే అసలు సెప్టెంబర్ నెలలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ నుంచి కూడా అక్కడ నుంచి సెక్షన్స్ మారడం, ఈ బిల్డింగ్లోకి మారిపోవడం, ఎక్కడ ఏ ప్లేస్ బాగుంటుందని చూడడం, తర్వాత అన్నిటికీ ఇంజనీరింగ్ విభాగం కూడా దానికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన క్రమంలో మన అందరం కూడా ఖాళీ చేసి R&D వారికి ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఇక్కడికి వచ్చి విత్ ఇన్ షార్ట్ టైం అంటే 1.5 monthలో మనం ఇక్కడికి దాదాపు ఒక 3 నెలల్లో కంప్లీట్ చేసుకున్నాం. మీ ప్రత్యేకంగా మైపాల్ రెడ్డి గారు కూడా బాగా కృషి చేశారు. తర్వాత ఇంజనీరింగ్ విభాగం కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి విభాగం వారు కష్టపడ్డారు. ఎందుకంటే అందరు ఎవరి సహకారం లేదే ఎవరు ఏమి చేయలేము మనం. కాబట్టి ఒక ఈఓ అని కానీ లేదా ఏఈఓ అని కానీ కాదు, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎంతో కొంత నన్ను కూడా మీరు అందరూ క్షమించాలి, చాలా కష్టపెట్టి పని చేయించుకున్నాను. నేను వచ్చిన 10 నెలల్లో పాపము ఈ ఒక 1.5 month నుంచే కొంచెం లీజర్లు ఉన్నారు. దాదాపుగా నాకు తెలిసి 7.5 నెలలు నిరంతర శ్రమ చేసి